ఎన్టీఆర్ కు 1957వ సంవత్సరం చాలా ప్రత్యేకం. ఆ ఏడాదే ఆయన మాయాబజార్ చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్రలో అలరించారు. అదే సంవత్సరంలో వినాయక చవితి చిత్రంలో ఎన్టీఆర్ మరోసారి శ్రీకృష్ణుడి పాత్రలో విభిన్నమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ నటించారు. ప్రేక్షకులు ఆ వైవిధ్యాన్ని అభిమానించారు. ద్వాపర యుగంలో జరిగిన కథలో కలియుగ ధర్మసూత్రాలు, సామ్యవాద సందేశాలు ఉన్నాయన్న నిలాపనింద వచ్చింది. అయినా ఎన్టీఆర్ ఒక నటుడిగా శ్రీకృష్ణుని పాత్రను పోషిస్తున్నారన్న విషయాన్ని ప్రేక్షకులు అప్పటికే మరిచిపోయారు. ఆ పాత్ర కోసం శ్రీకృష్ణుడే స్వయానా దిగి వచ్చాడని ప్రేక్షకులు నమ్మసాగారు. ఘంటసాల సంగీతం అందించిన ఈ సినిమాలోని దినకర, శుభకర దేవ, జయ గణనాయక, వాతాపి గణపతిం భజే, శుక్లాం భరధరం విష్ణు వంటి భక్తి పాటలు నేటికి అన్ని దైవ సంబంధ కార్యక్రమాల్లో మనకు వినిపిస్తూనే ఉన్నాయి. జయసింహ చిత్రం విజయం తరువాత NAT బ్యానర్ లోకి భక్తి రసాత్మకమైన పాండురంగ మహత్యం సినిమా తెరకెక్కింది. తమిళ చిత్రం హరిదాసును పూర్తిగా తీసుకుని ఈ చిత్రకథను రూపొందించారు. 1944లో విడుదలైన హరిదాసు సంచలన విజయం సాధించింది. మద్రాసులోని ఒక థియేటర్లో రోజుకు 3 ఆటల చొప్పున 114 వారాల పాటు ప్రదర్శితమైంది. ఎన్టీఆర్, త్రివిక్రమరావు, DVS రాజు ఒకసారి ఆ సినిమాను ప్రత్యేకంగా అర్ధరాత్రి స్పెషల్ షో చూశారు. దానికి తెలుగులో తీయాలని నిర్ణయించుకుని ఆ కథను తెలుగు సినిమాకు అనుగుణంగా తయారు చేయమని సముద్రాల రామానుజాచార్యను ఎన్టీఆర్ కోరారు. ఈ సినిమాలో వేశ్య పాత్రకు బి సరోజీదేవిని ఎంపిక చేశారు. అది ఆమె తొలి తెలుగు చిత్రం. ఆ పాత్రకు ఆమె 80,000 రూపాయలు పారితోషికం అందుకున్నారని ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకునేవారు. అప్పటికి 12 సంవత్సరాల వయసున్న విజయ నిర్మల ఈ చిత్రంలో బాలకృష్ణుడిగా వేషం వేశారు. ఆమె ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఎన్టీఆర్ చాలా ఆప్యాయత చూపించేవారు. నా ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకునేవారు. ఒక రోజు నేను నటిస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోయాను. దిష్టి తగలడం వల్లే అలా జరిగిందని చెప్పి ఆయన నాకు దిష్టి తీయించి జాగ్రత్తగా ఇంటికి పంపించారు. అప్పటి నుంచి నా సీన్లు తీసేటప్పుడు బయట వారిని సెట్ లోకి అనుమతించేవారు కాదు అని అన్నారు. మరో సన్నివేశాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నారు. కృష్ణుడి పాత్రధారి అయిన ఆమె దేవేంద్రుడి పాత్రను పోషిస్తున్న ఒక సీనియర్ నటుడి తలపై పాదం ఉంచాలి. ఆ నటుడు అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఎన్టీఆర్ షూటింగ్ క్యాన్సిల్ చేశారు. మరునాడు ఆ సీన్ లో దేవేంద్రుడిగా వేరే నటుడు వేషం కట్టారు అని ఆమె చెప్పారు. పాండురంగ మహత్యం సంచలన విజయం సాధించింది. 9 కేంద్రాల్లో 100 రోజులే కాకుండా సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా జరుపుకుంది. సంగీత పరంగా కూడా పెద్ద హిట్. ముఖ్యంగా 13 నిమిషాల పాటు ఘంటసాల మధురంగా గానం చేసిన జై కృష్ణ ముకుంద మురారి అనే పాట తమిళ హరిదాస్ సినిమాకు శివన్ స్వరపరిచి ట్యూన్ ఆ గీతానికి మూలం అయిన భక్తి గీతాల్లో అగ్రగామిగా నిలిచింది. చిత్రంలో వ్యసనపరుడైన కొడుకుగా, పాండురంగడి పరమ భక్తుడిగా, పుండరీకుడిగా ఎన్టీఆర్ అత్యద్భుత నటనను ప్రదర్శించారు. ఈ సంవత్సరం విడుదలైన బిఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన భాగ్యరేఖ చిత్రం కూడా విజయవంతమైంది. 1950వ దశకంలో తిరుమల ఎలా ఉండేదో తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఆ రోజుల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా సులభంగా అయ్యేదని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. 1957లో 27 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఎన్టీఆర్ 9 చిత్రాల్లో నటించారు. వాటిలో 5 చిత్రాలు 100 రోజులు ఆడాయి. అప్పటికే తెలుగు చలనచిత్ర రంగానికి నిస్సందేహంగా ఎన్టీఆర్ మూలస్తంభంగా స్థిరపడ్డారు. నటుడిగా ఎన్టీఆర్ కు 1958వ సంవత్సరం జయనామ సంవత్సరం అనే చెప్పాలి. ఆ ఏడాది ఆయన రాముడు, రావణుడు పాత్రలకు వేరువేరు సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పును పొందారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన భూ కైలాస్ 1958 మార్చి 20న విడుదలైంది. తమిళంలో నిర్మించిన సంపూర్ణ రామాయణం చిత్రం 1958 ఏప్రిల్ 14న విడుదలైంది. ఆ తరువాత దానికి తెలుగులో అనువాదం చేశారు. భూ కైలాస్ లో రావణుడిగా, సంపూర్ణ రామాయణంలో రాముడిగా ఎన్టీఆర్ నటించారు. భూ కైలాస్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమాతో ఆయన ప్రతినాయక పాత్రను శ్రీకారం చుట్టి ఆ పాత్రను పోషించినందుకు నిరుపమైన కీర్తిని గడించారు. భూ కైలాస్ లో రావణుడి పాత్ర పరమశివుడికి గొప్ప భక్తుడిగా, సాహసిగా, అవివేకిగా, ప్రేమికుడిగా ఇలా కొనసాగుతుంది. తల్లంటే అంతులేని భక్తి ఉన్న రావణుడు ఆమె పూజకు అంతరాయం కలగరాదని పరమశివుని ఆత్మలింగాన్ని తెచ్చేందుకు సిద్ధమవుతాడు. అందుకోసం పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు. కానీ లోక కళ్యాణార్థం నారదుడు రావణుడి అవివేకాన్ని ఉపయోగించుకుని అతడిని తప్పుదారి పట్టిస్తాడు. రాక్షస రాజుగా ఉద్రేకాన్ని, గర్వాన్ని, దురహంకారాన్ని, బోలాతనాన్ని, కరుణను ఇలా ఒకే పాత్రలో పలు కోణాలను ఎన్టీఆర్ అత్యద్భుతంగా పోషించారు. భూ కైలాస్ సినిమా విజయవంతమైంది. శివరాత్రి పర్వదినాన భక్తుల ఉపవాసం ఉండి రాత్రంతా
జాగరణ చేస్తారు. ఆ సమయంలో ఈ సినిమాని ఈనాటికి థియేటర్లో గానీ టీవీల్లో గానీ చూడటం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో తప్పనిసరి. ఇది గత 60 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. భూకైలాస్ చిత్రీకరణ సమయంలో నటన పట్ల ఎన్టీఆర్ కు ఉన్న అంకిత భావం మరొక్కసారి బహిర్గతమైంది. రావణుడు తపస్సు చేసే సీన్ లో చుట్టూ బాగా పెరిగిన పుట్ట, మధ్యలో దట్టంగా పెరిగిపోయిన జుట్టు, గడ్డంతో ఎన్టీఆర్ నటిస్తున్నారు. మధ్యాహ్న భోజన సమయం అయింది. భోజనం కోసం ఆయన పైకి లేస్తే ఆ సెట్ మొత్తం తొలగించాల్సి వస్తుంది. భోజన అనంతరం ఆ సెట్ ను మళ్ళీ ఏర్పాటు చేయాలి. మధ్యాహ్నం బ్రేక్ చెప్పినప్పుడు ఆయన అవసరం లేదు, ఈ రోజు నేను భోజనం మానేస్తాను అన్నారు. దర్శకుడు ఎంత ఒత్తిడి చేసినా ఎన్టీఆర్ అంగీకరించలేదు. భోజనం కోసం మేకప్ చుట్టూ ఉన్న సెట్ తొలగించడం తనకి ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. మళ్ళీ మేకప్ వేసుకోవడం, సెట్ పునర్నిర్మించడం వల్ల చాలా సమయం వృధా అవుతుందని చెప్పారు. అలా ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయకుండా షూటింగ్ పూర్తయిన తర్వాతే ఆయన పుట్టల మధ్య నుంచి బయటకు వచ్చారు. తమిళంలో రూపొందించిన సంపూర్ణ రామాయణంలో రాముడిగా ఎన్టీఆర్, భరతుడిగా శివాజీ గణేశన్ నటించారు. సినిమాలో భరతుడిది చిన్న పాత్ర అయిన శివాజీ గణేశన్ ఆ పాత్రకు వన్నె తెచ్చారు. చక్రవర్తి రాజగోపాలాచారి రాజకీయ నాయకుడే కాక ఆంగ్ల భాషలో వచన రామాయణం రచయితగా పేరొందారు. ఆయనకు సినిమాలంటే ఇష్టం లేదు. తన జీవితంలో వేళ్ల మీద లెక్కించదగ్గ సినిమాలను మాత్రమే చూసిన ఆయన ఈ సినిమాని పూర్తిగా చూసి శివాజీ గణేశన్ నటనను ప్రశంసించారు. నాకు భరతుడు కనిపించాడు అని చెప్పారు. సంపూర్ణ రామాయణంలో రాముడిగా ఎన్టీఆర్ నటన చిరస్మరణీయమని సినీ విమర్శకుడు రెండర్ గై పేర్కొన్నారు. సంపూర్ణ రామాయణం 60 వారాలు ఆడింది. ఈ సినిమాను తెలుగులోకి అనువదించారు, కానీ తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదు. తెలుగు ప్రతిలో తన పాత్రకు ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పలేదు. చూండు సత్యనారాయణ ఎన్టీఆర్ కు గొంతు అరువిచ్చారు. బహుశా సంపూర్ణ రామాయణం సినిమా తెలుగు ప్రేక్షకులకు నిరాశ పరచడానికి అది ఒక కారణం కావచ్చు. ఎన్టీఆర్ దాదాపు 55 తమిళ సినిమాల్లో నటించారు. అందులో కొన్ని తమిళంలో తీసినవి, మరికొన్ని డబ్బింగ్ సినిమాలు. ఒక్క తమిళ పాతాళ భైరవికి మాత్రమే ఎన్టీఆర్ సొంతంగా సంభాషణలు పలికారు. మిగతా చిత్రాల్లో ఎన్టీఆర్ పాత్రకు కేవి శ్రీనివాసన్ గాత్రం అందించారు. చాలా మంది ప్రేక్షకులకు ఆ విషయం తెలియదు. శ్రీనివాసన్ గొంతు ఎన్టీఆర్ గొంతని తమిళ ప్రేక్షకులు నమ్మారు. ఒకసారి ఆల్ ఇండియా రేడియోలో ధర్మయుద్ధం అనే నాటిక ప్రసారం అయింది. అందులో శ్రీనివాసన్ ఒక పాత్రను ధరించారు. ఆయన గొంతు శ్రోతలకు ఎన్టీఆర్ గొంతుగా పరిచయం. అందుకే ఆ నాటికలో నటీనటుల పేర్లు చెప్పినప్పుడు ఎన్టీఆర్ పేరు ఎందుకు చెప్పలేదని ఆకాశవాణి కేంద్రానికి కుప్పల తెప్పలుగా ఉత్తరాలు వచ్చాయి అని శ్రీనివాసన్ ఆ సంఘటన గుర్తు చేసుకున్నారు.